హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మూడుముళ్ళ బంధం 9వ భాగం గురించి తెలుసుకుందాం. ఏంటి ఆడియో రన్ అవుతూనే ఉంది, కానీ అథర్వ గారు ఏం మాట్లాడట్లేదు అనుకుంటూ ఫోన్ వైపే చూస్తున్న ఆద్యకి ఆద్య అని అథర్వ ఏడుపు గొంతు వినిపించింది. ఆద్యకి అది ఫస్ట్ టైం అథర్వ గొంతుని అంత లోగా ఏడుపు టోన్లో వినడం. ఎందుకో ఆద్యకి కూడా చాలా బాధేసింది. మళ్ళీ శ్రద్ధగా ఆడియోని వింటుంది. ఆడియోలో "ఈరోజు నా ప్రాణం పోయినంత పనైంది ఆద్య. నిన్ను కోల్పోతానేమో అనిపించింది. పిచ్చి పట్టింది. నాకంటూ ఈ ప్రపంచంలో నా అనేవాళ్ళు ఎవరూ లేరాద్య. ఎవరైనా ఉంటారు అంటే అది నువ్వే. నా ప్రపంచం నువ్వే. అలాంటి నిన్ను ఈరోజు కోల్పోతానేమో అని భయమేసింది ఆద్య. నిన్న మొదలు నాకసలు మనసులో లేదు. ఎందుకో ఏదో టెన్షన్. మనసంతా ఏదో అలజడిగా, అన్‌కంఫర్టబుల్‌గా, నా నుంచి ఏదో విలువైంది, నాకు చాలా ముఖ్యమైంది నా నుండి దూరం అవ్వబోతుందేమో అన్న ఫీలింగ్. రాత్రి ఈ ఆలోచనలతోనే అసలు నిద్ర లేదు. ఎందుకో నిన్ను బాగా మిస్ అయ్యాను ఆద్య. ఉన్న ఫలంగా నీ దగ్గరికి వచ్చేసి నిన్ను గట్టిగా హగ్ చేసుకోవాలనిపించింది. అలా ఆ రాత్రి నిద్రపోవాలని ఎంత ట్రై చేసినా ఇంక నా వల్ల కాలేదు. కరెక్ట్‌గా 1:30కి ఇంక ఈ బాధ తట్టుకోలేక లేచి ఫాస్ట్‌గా రెడీ అయ్యి ట్రైన్ ఎక్కాను. ప్రతి క్షణం ఒక యుగంలా గడిచింది అంటారే, అలానే ఆ ట్రైన్ జర్నీ సాగింది. ట్రైన్ దిగడంతోనే ఫస్ట్ మీ ఇంటికి వచ్చి చూశాను. నువ్వు ఇంట్లో ఉన్న జాడే నాకసలు తెలియలేదు. కాలేజీకి వెళ్ళాను. నువ్వు ఆఫ్టర్‌నూన్ ఇంటికి వెళ్ళిపోయావని చెప్పారు. ఇంకా నాకు టెన్షన్ పెరిగిపోయింది. ఇల్లు, కాలేజీ తప్ప నువ్వసలు ఎక్కడికి వెళ్ళవు. అలాంటిది ఈరోజు కాలేజీలో లేవు. ఏదైనా పొరపాటు జరిగిందేమో, నువ్వు ఇంట్లోనే ఉండి ఉంటావేమో అని మళ్ళీ మీ ఇంటికి వెళ్ళాను. నాకు టెన్షన్‌తో చేతులు ఆడట్లేదు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను బంగారం. ఇంక ఇంటి బయట ఉంటే పని కాదు అని మెల్లిగా స్టెప్స్ ఎక్కి నీ రూమ్‌లోకి వచ్చాను. అప్పటికే సాయంత్రం అయింది. చీకటి పడుతుంది. నీ రూమ్‌లో కూడా నువ్వు లేవు. పోనీ ఇంట్లోనే వేరే రూమ్‌లో ఉండి ఉంటావేమో అని మెల్లగా మీ ఇంట్లో ఎవరికీ డౌట్ రాకుండా ఒక్కో రూమ్ వెతుక్కుంటూ వెళ్ళాను. లాస్ట్‌లో ఇంక ఒక్క రూమ్ మాత్రమే మిగిలింది. అది కూడా చూద్దామని డోర్ తెరిచి లోపలికి వెళ్ళాను. లోపల మీ నాన్న కనిపించారు. చూడగానే ముందు టెన్షన్ అనిపించింది. కానీ ఆయన ఎందుకో చాలా బాధగా ఉన్నారు. కళ్ళల్లో నీళ్లు ధారలా కారిపోతున్నాయి. మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని "ఆద్య ఎక్కడుంది అంకుల్" అని అడిగాను. దానికి ఆయన మళ్ళీ ఏడ్చారు. అప్పుడు అర్థమైంది ఆయన బాడీ ప్యారలైజ్ అయిపోయింది అని. కనురెప్పలు మాత్రమే కొట్టగలరు అని. ఆయన పరిస్థితి అర్థమయ్యి "సారీ అంకుల్. నా పేరు అథర్వ కృష్ణ. నేను ఆద్యని లవ్ చేస్తున్నాను అంకుల్. ఇప్పుడు కూడా తన కోసమే వచ్చానని" చెప్పి ఆయన వైపు చూశాను. ఏదో నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్లు ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం, అనుమానం, ప్రశ్నార్థకపు చూపు చాలా స్పష్టంగా అర్థమయింది. ఆయన ఎందుకు అలా నా వైపు చూశారో నాకు తెలుసు. కేవలం నాకు మాత్రమే తెలుసు. ఒక నిమిషం డెడ్ సైలెన్స్ తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి "మీరనుకునేది నిజమే అంకుల్" అని ఆయన వైపు చూశాను. ఈసారి మీ నాన్న కళ్ళు ఆనందంతో వర్షించాయి ఆద్య. ఇంకా ఆ రూమ్‌లో నుండి బయటికి వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. ఆయన చూపు నా మీదే ఉంది ఇంకా. నేను దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని "మీ అమ్మాయిని ప్రాణంలా ప్రేమిస్తున్నాను. పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. నన్ను నమ్మండి. ఈ అథర్వ కృష్ణ మీకు మాటిస్తున్నాడని" ఆయన చేతిలో చెయ్యి వేసి బయటికి వెళ్ళిపోతూ ఆగిపోయాను. కారణం ఆయన నాకేదో చెప్పాలని అనుకుంటున్నారు. ఆయన కళ్ళ వైపు చూశాను. వేరే ఎటో చూస్తున్నారు. మెల్లగా ఆయన చూస్తున్న వైపు చూపు తిప్పేసరికి టీవీలో ఏదో ఫాస్ట్ బీట్ సాంగ్ ప్లే అవుతుంది. ఆయన ఆ టీవీ వైపు, నా వైపు కళ్ళు తిప్పుతూ అప్పుడప్పుడు కళ్ళు ఆర్పుతున్నాడు. కొంచెం సేపటికి ఆయన ఏం చెప్పారో నాకు అర్థమయ్యింది. వాట్? ఆద్య పబ్‌లో ఉందా అని ఆశ్చర్యపోయాను. నాకు తెలిసి నువ్వు ఇలాంటి చోట్లకు వెళ్ళవు ఆద్య. నీకు ఇల్లు, కాలేజ్, వేరే ప్రపంచం తెలియదు. మరి ఈరోజు పబ్‌కి వెళ్ళావంటే ఖచ్చితంగా నీకు నువ్వుగా వెళ్ళి ఉండవని నాకు అర్థమయ్యింది. ఆ ఆలోచనకి గుండెల్లో దడ మొదలైంది. ఫాస్ట్‌గా ఇంటి నుండి బయటికి వచ్చేసి మీ ఏరియాకి దగ్గరగా ఉండే పబ్స్ అన్నీ వెతకడం స్టార్ట్ చేశాను. అలా 2 పబ్స్ ఎతక్కా నువ్వు కనిపించావు. కానీ నేను అసలు భరించలేని పరిస్థితుల్లో నువ్వు కనిపించావు. పబ్బు వెనక కొంచెం డార్క్ అండ్ ఖాళీ ఏరియాలో నలుగురు అబ్బాయిల మధ్య నువ్వు ఎప్పుడూ వేసుకొని వన్ పీస్ డ్రెస్‌లో స్పృహ లేకుండా నేల మీద పడిపోయి కనిపించావు నువ్వు. నిన్నలా చూసిన నాకు ఒక్క క్షణం గుండె ఆగినంత పనయింది. ఆ అబ్బాయిలో ఒకడు నీ మీదకు రాబోయాడు. మరి నేను ఊరుకుంటానా చెప్పు? ఈ అథర్వకి ప్రాణం నువ్వు. నిన్ను టచ్ చేయడం మాట దేవుడెరుగు. కనీసం నిన్ను రాంగ్‌గా ఎవడైనా చూసినా వాడు నాలోని రాక్షసుని చూస్తాడు. అలాంటిది వాడు నిన్ను పాడు చేయబోతుంటే చూస్తూ ఊరుకుంటానా? నా రక్తం మరిగిపోయింది. అంతే. వాళ్ళందరినీ వారం రోజులు కనీసం హాస్పిటల్ బెడ్ కూడా దిగలేనంత దారుణంగా కొట్టాను.
నీ ఫోన్‌తో మీ ఫ్రెండ్స్‌కి కాల్ చేసి, నీకు వేరే బట్టలు తీసుకొని, నీ డ్రెస్ చేంజ్ చేయమని వాళ్ళకి చెప్పి, అయిపోయిన తర్వాత యథావిధిగా నిన్ను నీ రూమ్‌లో బెడ్ మీద పడుకోబెట్టి, మీ నాన్న రూమ్‌కి వెళ్ళాను. ఆద్యాని సేఫ్‌గా ఇంటికి తీసుకొని వచ్చాను మావయ్య. ఇక నుండి తన మీద ఈగ కూడా వాలనివ్వనని చెప్పేసి వచ్చేసాను. నీకిప్పటి వరకు కూడా తెలియదు నీ మీద రేప్ అటెంప్ట్ జరిగింది అని. దానికి కారణం నీ బావ ఆకాష్ గాడు అని అన్న మాటలు వినగానే మైండ్ బ్లాక్ అయింది ఆద్యకి. అలానే కూర్చొని ఆలోచిస్తుంటే మెల్లమెల్లగా అథర్వ చెప్పినవి నిజమే అనిపిస్తున్నాయి. ఎందుకంటే పబ్‌కి వెళ్ళాలని తనని ఆ రోజు ఫోర్స్ చేసింది ఆకాషే. ఎంత వద్దన్నా కూడా బాగుంటుంది, ఎంజాయ్ చేయవచ్చు అని తనని బలవంతంగా పబ్‌కి తీసుకొని వెళ్ళింది కూడా ఆకాషే. అసలు ఆద్యకి పిచ్చెక్కినట్లు ఉంది అంతా. సొంత బావ, నమ్మి పెళ్లి చేసుకోవాలనుకున్న బావ ఇలా ఎలా చేశాడు? అసలు ఎందుకు చేశాడు అని లోలోపల చాలా డిస్టర్బ్‌గా ఉంది మొత్తం. ఇంక వెంటనే 10థ్ ఆడియో ప్లే చేసింది. అథర్వ వాయిస్ మాత్రం చాలా చాలా సీరియస్‌గా ఉంది. ఈసారి ఇంత సీరియస్‌గా అథర్వ వాయిస్‌ని ఎప్పుడు వినింది లేదు ఆద్య. అందుకే ఆడియోని చాలా శ్రద్ధగా వినడం స్టార్ట్ చేసింది. నా లైఫ్‌లో ఈరోజు అంటే అక్టోబర్ 13 నా జీవితంలో చాలా మార్పులు జరిగిన రోజు. నా పుట్టినరోజు అంతేకాదు అని ఒక్క నిమిషం నిశ్శబ్దం తర్వాత నన్ను ప్రాణంగా చూసుకుని మా అమ్మానాన్నలు చనిపోయిన రోజు కూడా కాదు కాదు చనిపోయిన రోజు కాదు. మా అమ్మానాన్నల్ని నా కళ్ళ ముందే ఘోరంగా చంపేసిన రోజు. ఆద్య వాట్ చంపేసిన రోజా అని అధర్వ మాటకి ఒక్కసారి ఉలిక్కిపడింది. అవును, మా అమ్మానాన్నల్ని చంపేసిన రోజే. నా ఆశలని, కలలని, నా అందమైన జీవితాన్ని తలకిందులు చేసిన రోజు ఇది. అతి క్రూరంగా నా ముందే మా అమ్మానాన్నల్ని పొడిచి చంపేశారాద్య. 10 ఏళ్ల వయసు ఉన్న నేను మా అమ్మా నాన్న చావును కళ్ళ ముందు చూసి నేనెంత భయపడ్డానో, ఎంత బాధపడ్డానో నువ్వసలు ఊహించలేవాత్య. అమ్మా నాన్నలకి నేనే లోకం. నాకు వాళ్ళే సర్వస్వం. చిన్న గీత కూడా నా మీద పడనిచ్చేది కాదు అమ్మ. నేనిది నాకు కావాలి డాడీ అని అడగాల్సిన అవసరం లేకుండానే ముందే అన్ని నా ముందు సమకూరుస్తారు నాన్న. అలాంటిది వాళ్ళ చావు నా జీవితంలో భరించలేనంత మార్పుని తెచ్చింది ఆద్య. నా క్లాస్‌మేట్స్ నన్ను ఒక్క మాట అంటేనే సహించలేని అమ్మని రక్తం మడుగులో కనుఊపిరితో ప్రాణం కోసం పోరాడుతుంటే కళ్ళారా చూసానా ఆద్య. నాకేదైనా చిన్న దెబ్బ తగిలినా భరించలేని నాన్నని కత్తుపోట్లతో నొప్పిని భరించలేక ఆర్తనాదాలు పెడుతుంటే కళ్ళారా చూసానా ఆద్య. నాకు ఆ రోజు ఇంకా గుర్తుంది ఆద్య. నా పుట్టినరోజు అని అమ్మ, నాన్న, నేను మంచి పట్టుబట్టల్లో తయారయ్యాము. లాస్ట్ నిమిషం వరకు మా అమ్మ నన్ను ముద్దు చేయడం, నాన్న నీకేమైనా కావాలా కన్నా అని అడగడం ఇంకా గుర్తున్నాయి. నా చెవిలో ఆ మాటలు ఇంకా ఇప్పటికీ కూడా మారుమోగుతున్నాయి. ఏం జరిగిందో తెలియదు. సాయంత్రం నాన్న చాలా ఫాస్ట్‌గా కార్‌ని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అమ్మ చాలా టెన్షన్‌గా కనిపించింది. దారిలో నాకు ఇష్టమైన బొమ్మలు కనిపిస్తే, అమ్మా, నాన్న ఇప్పుడు కాదు కన్నా తర్వాత చూసుకుందామని ఎంత చెప్పినా నేను వినలేదు. మొండి పట్టుపట్టి కారు ఆపించి కిందకి దిగి డబ్బులు తీసుకుని వెళ్ళాను బొమ్మలు కొనుక్కోవడానికి. ఏమైందో తెలియదు. వచ్చి చూసేసరికి మా అమ్మా నాన్నల కడుపులోకి కొంతమంది కత్తులు తీసుకుని వచ్చి పొడి చేశారు. సంతోషంగా బొమ్మలు పట్టుకుని వచ్చిన నాకు ఎవరో వాళ్ళని పొడవడం, అప్పటి వరకు నన్ను ముద్దు చేసిన అమ్మా నాన్నల్ని రక్తంతో తడిసి ఉండడం చూసి నాకసలు కాళ్ళు చేతులు ఆడలేదు. నిలుచున్న చోటే ఉండిపోయానాద్య. అమ్మకి గొంతు కోశారు. నొప్పి తట్టుకోలేక నేల మీద చేతులతో గీరుతూ ఉంటే నాకు అన్నం తినిపించిన చేతులవి. ఇప్పుడు నొప్పి భరించలేక బాధపడుతుంటే అమ్మని అలా చూసి నా పరిస్థితి ఎలా ఉంటుంది ఆద్య. నాన్నను కడుపులో పొడిచాడు. అప్పటి వరకు నాన్న చెమటని చూసిన నేను ఆ రోజు నాన్న రక్తాన్ని చూశాను. నా పరిస్థితి ఎలా ఉంటుంది ఆద్య. నాన్న అలా ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే నేను కనిపించాను. నాన్న నా వైపు చేయి చాచి రమ్మని పిలవగానే ఏడుస్తూ నాన్న దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని, నాన్న భయమేస్తుంది నాన్న, మీకేమైంది? అమ్మకి ఏమైంది? అలా చేతులు గీరుతుంది. అలా గీరవద్దని చెప్పు నాన్న. నువ్వు అమ్మకి గిఫ్ట్‌గా ఇచ్చిన గాజులు పగిలిపోతున్నాయి చూడు. అమ్మకి కూడా ఆ గాజులంటే చాలా ఇష్టం కదా! మరెందుకు వాటిని పగలగొడుతుంది అంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకిష్టమైన గాజులు పగిలిపోతున్నాయి. అలా చెయ్యకు అని చేతులు పట్టుకొని ఆపుతుంటే, అమ్మ నా మొఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని, కన్నీళ్లు నిండిన కళ్ళతో నా నుదుటి మీద ముద్దు పెట్టి మరుక్షణం అచేతనంగా నేల మీద పడిపోయింది. అమ్మా! అమ్మా! అని ఎంత పిలిచినా తర్వాత పలకలేదు. అప్పుడు ఆ వయసులో అమ్మ నాకు ముద్దు పెట్టిందని సంతోషపడాలా? లేక శాశ్వతంగా నాకు దూరమైనందుకు బాధపడాలా అని ఏం అర్థం కాలేదు. మెల్లగా నాన్న నన్ను కన్నా, కన్నా అని పిలుస్తుంటే అమ్మ దగ్గర నుండి లేచి వెళ్ళి, చూడు నాన్న, అమ్మ నాకు ముద్దు పెట్టింది కానీ తర్వాత పడిపోయింది. లేవమని చెప్పు. లేకపోతే నేను అలుగుతా. ఇంక మీతో ఎప్పటికీ మాట్లాడనని చెప్తున్నా. నాన్న, నేను ఈసారి మాత్రం జోక్ చేయట్లేదు. నిజం చెప్తున్నా.
ఈ బ్లడ్ చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది. అమ్మని లేవమని చెప్పు. లేకపోతే నీతో కూడా ఇంకా ఎప్పటికీ మాట్లాడనని కోప్పడుతున్నా. 10 ఏళ్ల నన్ను నా మాటలను చూసి నాన్న అంత బాధలో కూడా చిన్నగా నవ్వి సారీ కన్నా. ఇక మీదట మేము నీతో ఉండలేం. ఇక నుండి నువ్వు ఒంటరిగానే బ్రతకాలి. కానీ నువ్వు చేయాల్సిన కొన్ని పనులున్నాయి అంటూ చివరిసారిగా నాన్న నాతో మాట్లాడిన కొన్ని పదాలు ఇప్పటికీ ఎప్పటికీ నేను మర్చిపోలేను. తర్వాత నాన్న కూడా అమ్మలాగానే నా నుదుటి మీద ముద్దు పెట్టి నేల మీద పడిపోయాడు. ఎంత పిలిచినా పలకలేదు. ఏం చేయాలి ఆద్య? దేవుడు కనీసం నా తల్లిదండ్రులకు తలకరువు పెట్టే అదృష్టం కూడా నాకు ఇవ్వలేదు. ఆ క్షణం నుండి నా జీవితం మొత్తం చీకటైపోయింది. ఎటు పోవాలో తెలియదు. ఎప్పుడు ఒక చెయ్యి అమ్మ, ఇంకొక చెయ్యి నాన్న పట్టుకుని నన్ను నడిపించే నా వాళ్ళు ఇక నా పక్కన లేరు. ఇంక ఎప్పటికీ ఉండరు కూడా. ఆ క్షణం నుండి నేను ఒక్కడిని ఒంటరి పోరాటం చేయాలి. ఆ క్షణం నుండి అసలు జీవితం అంటే ఏంటో అర్థమైందాద్య. తెలుసు కదా, ఈ భూమి మీద ఉన్నోడా లేనోడా, చిన్న పెద్ద తేడాలు ఏమీ లేకుండా అందరినీ బాధించేది ఒకటే. అదే ఆకలి అని అంటాడు. మొట్టమొదటిసారిగా ఆకలి బాధ ఎలా ఉంటుందో రుచి చూశాను. రోడ్డు మీద నడుస్తున్నాను. చుట్టూ చాలా ఉన్నాయి తినడానికి. కానీ నా దగ్గరే డబ్బు లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడక్కడ కొన్ని చోట్ల నాలానే నా వయసు ఉన్న కొంతమంది అబ్బాయిలు దారిలో వచ్చే పోయే వాళ్ళ దగ్గర చేతులు చాచి అడుగుతుంటే కొంతమంది వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు. ఆ క్షణం ఆకలి బాధ తట్టుకోలేక అడుక్కునేవాడినయ్యాను ఆద్య. కొన్నిసార్లు కొంతమంది పాడైపోయిన చపాతీలు కూడా పెట్టేవారు. నా దగ్గర ఏం లేదు వెళ్ళిపో అన్న సంతోషమే కానీ అలా పాడైపోయిన ఫుడ్ పెడుతుంటే చాలా బాధ అనిపించేది. కానీ ఆకలి దానికన్నా భయంకరం కదా. అందుకే కళ్ళు మూసుకుని బలవంతంగా వాటిని మింగేవాడిని. కానీ అప్పుడప్పుడు తట్టుకోలేక వామిటింగ్ చేసుకునేవాడిని. అప్పుడు గుర్తొచ్చింది ఆద్య అమ్మ. రోజూ పొద్దున్నే పాలు, తర్వాత టిఫిన్, లంచ్‌కు 2 బాక్సెస్ పెట్టేది అన్నం. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే మళ్ళీ పాలు, స్నాక్స్, నైట్ కడుపు నిండా అన్నం. ఇదివరకు నాకు అన్నం పెట్టడానికి మా అమ్మ పడే తిప్పలు చూడాలి. నా చుట్టూ తిరుగుతూ కన్నా ఇంకొక ముద్దరా, గుడ్ బై కదా, మా కన్నా తినమ్మా, లాస్ట్ ఒక ముద్దే అయిపోయింది కన్నా, ఇది తినేసి ఆడుకో అని నా చుట్టూ తిరిగి నా అల్లరిని భరించి ఎంత వద్దంటున్నా కడుపు నిండా పెట్టేది. అది గుర్తొచ్చినప్పుడల్లా అమ్మా ఇంకొకసారి అన్నం వద్దని చెప్పనమ్మా, బాగా ఆకలేస్తుందమ్మా, తట్టుకోలేకపోతున్నాను, కళ్ళు తిరుగుతున్నాయి, ఒక్కసారి అన్నం పెట్టుపో అమ్మా, చాలా నీరసంగా ఉంది. నానా, నువ్వు రోజూ నాకు చాలా వెరైటీ ఆఫ్ స్నాక్స్ తెస్తావు కదా. అప్పుడు నాకు నచ్చని స్నాక్స్ కొని తెచ్చినప్పుడు నేను నీ మీద అలుగుతాను కదా. కానీ ప్రామిస్‌గా చెప్తున్నాను నాన్న, ఈసారి నేను నీ మీద అస్సలు అలగను. నువ్వు ఏ స్నాక్స్ తెచ్చినా తింటాను. అసలు వేస్ట్ చేయను. ఒకసారి నాకు ఏమైనా పెట్టి వెళ్ళండి నాన్న. చాలా ఆకలేస్తుంది. చేతులు, కాళ్ళు వణుకుతున్నాయని ఏడ్చేవాడిని. ఎప్పుడు అమ్మా నాన్నలకి మధ్యలో పడుకొని, అమ్మని గట్టిగా చుట్టుకొని, నాన్న మీద కాలు వేసుకుని పడుకునే నాకు ఈసారి కనీసం పడుకునే స్థలం కూడా దొరకలేదు. చాలా సార్లు చీమలు కుట్టి ఒళ్ళంతా మంట పుట్టేది. ఎండకు ఎండి, వానకు తడుస్తూ ఫుట్‌పాత్ మీద, బస్ స్టాండ్‌లో పడుకునేవాడిని. నెలకొకసారి అమ్మా నాన్నలతో షాపింగ్‌కి వెళ్ళి నచ్చిన బట్టలు వేసుకునేవాడిని. కానీ ఈసారి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ చెరిగిపోయి, మాసిపోయి, ఎవరైనా పిల్లలు కొత్త బట్టలు వేసుకొని నా ముందు నుండి వెళ్తుంటే చాలా బాధగా అనిపించేది. ఒకవేళ అమ్మా నాన్న ఉంటే నేను కూడా వీళ్ళలా కొత్త బట్టలు వేసుకునేవాడిని కదా అని. మరి అలాంటి అమ్మా నాన్నల్ని నా నుండి దూరం చేసి నాకింత నరకాన్ని చూపించింది మీ ఫ్యామిలీనే అంటే నువ్వు తట్టుకోగలవా ఆద్య అన్నాడు ఏడుస్తూ. అప్పటి వరకు అథర్వ తన గురించి, తను పడిన బాధల గురించి చెప్తుంటే వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆద్య, దీనంతటి కారణం నీ ఫ్యామిలీనే అన్న అథర్వ మాటలు విని ఆద్య కొయ్యబారిపోయింది ఒక్కసారి. ఇక తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.